అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? ఫలమేమిటి? సమాధానం: ఏదో ఒక కర్మ చేయకుండా ఏ ప్రాణి ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గ సుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డ పనులు చేస్తే సంఘంలో చెడ్డ పేరు, నరకయాతనలు, పాప ఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ స్వర్గ నరకాలను అనుభవిస్తూ మరలా జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా, లేక మోక్షం పొందడం ఉందా అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయటానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు. అర్జున, నువ్వే పని చేసినా, ఏం తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు. అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే మనం 3 త్యాగాలు చేసినట్లవుతుంది. మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చెయ్యిస్తున్నానని అహంకారం వదలాలి. ఏ కర్మ అయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్ అర్పంగా చెయ్యాలి. ఇలా చేస్తే మనం పాపపు పనులు చేయటానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కర్యాలకు పూనుకుంటాము. రెండోది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది అని కోరికతో చేయవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అని, భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి. మూడవది సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చెయ్యాలి, అంతా నా ఇష్ట ప్రకారం జరగాలి, ఇది నా ఆనందం కోసమని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందమని మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలి? ఏ పని చేసినా ఒక నమస్కారం పెట్టి ఒక మాట చెప్పు చాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పై త్రివిధ త్యాగాలను త్రికరణ శుద్ధిగా అవలంబించాలి. కృష్ణార్పణం. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. నమస్కారం.